ఆకాశమందు ఆసీనుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఆదికాండము 33:1. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. 20 సంవత్సరాలు గడిచిన తరువాత ఈ ఇద్దరు సహోదరులు ఏశావు, యాకోబులు కలుసుకున్నారు. ఏశావు తన తండ్రి చనిపోయిన తరువాత యాకోబు మీద పగబట్టి చంపేద్దాం అనుకుంటూ ఉన్నాడు. 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి పగ ఇప్పుడు బయలుపరిచే సమయం వచ్చింది. నీవు ఏ ఒక్కరికి వ్యతిరేకంగానూ ఏ కారణమును బట్టి నీ హృదయంలో ఒక్కరోజు చేదైన భావము ఉంచుకున్నట్లయితే నీ ఆత్మ సంబంధమైన జీవితము విషపూరితమైపోతుంది. నేను బాగానే ఉన్నానని నీవు అనుకుంటావు, కానీ సూర్యుడు అస్తమించేంత వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని లేఖనం చెప్తుంది కదా. అది దేవుని ధర్మశాస్త్రము. దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ఎందుకు అనుసరించకూడదు? ఎఫెసీ 4:26. మనము ఎందుకు దేవునికి భయపడడం లేదు? ఒక సహోదరునితో గాని సహోదరితో గాని క్షమించండి అని చెప్పడం ఎంతో కష్టమవుతూ ఉంది. మనలను మనము లోపము లేని వారమని అనుకునేటంత పరిపూర్ణలము ఎప్పుడయ్యాము? కేవలము గర్వపు హృదయము గలవాడు మాత్రమే దైవ సన్నిధిని పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడు. అది భయంకరం. దేవుని సన్నిధిలో ఆనందించేవాడు ఎవడైనా కూడా నా ప్రాణము పోయినా పర్వాలేదు కానీ దేవుని సన్నిధిని పోగొట్టుకొనని చెప్తాడు. ఆత్మ సంబంధంగా నీవు స్పర్శ లేకుండా ఉన్నప్పుడు వివిధ విషయాల్లో నీ మనసు నిండిపోతుంది. ఆత్మీయ స్పర్శ లేనటువంటి వ్యక్తిలోనికి ఎంతో చెత్త చేరుకుంటుంది. అయిష్టము, కోపము, దురాలోచన, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కోరికలు అన్నీ కూడా వృద్ధైపోతాయి. ఏ విధంగా రెచ్చగొట్టబడినా కూడా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి దానిని జయిస్తాడు. మనము ఒకరితోనొకరు సంపూర్ణ సమాధానంతో జీవిస్తూ ఉన్నామా? జీవితము సాఫీ అయినటువంటి సులభమైన పరిస్థితుల్లో గడవదు. సాధారణంగా మన కోపము రేపేటువంటి చురుకైన యాకోబు లాంటి వారిని మనము కలుసుకుందాము. అతడు యుక్తి చేత నిన్ను మోసపుచ్చుచున్నప్పుడు అతని పట్ల నీ ప్రతిక్రియ ఎలా ఉంటుంది? ఏశావు అవిధేయుడు, అసంపూర్ణుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని త్రోసివేశాడు. అయితే ఈ పరిస్థితిలో అతడు ఎలా బాగా ప్రవర్తిస్తాడో చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అతడు తన తమ్ముణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. దాదాపుగా తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి వలె ప్రవర్తించాడు. నీవు దేవుని యందు నిలిచి ఉండగోరినప్పుడు నీవు తప్పకుండా ప్రేమలో నిలిచి ఉండాలి. కొంతమంది చిన్న విషయాలకే బాధపడే తత్వాన్ని కలిగి ఉంటారు. నీవు ప్రేమలో నిలిచి ఉండకపోతే నీవు దేవుని యందు నిలిచి ఉండడం లేనట్లే. మనలను మనము తగ్గించుకొని మన హృదయాలను పరీక్షించుకొని ఉజ్జీవాన్ని ఆపివేయబడకుండానట్లు చూసుకునే కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.